లేదు గవర్నమెంట్ లో దృష్టికి పోవట్లే అసలు ఆ పార్టీ తీసుకోవట్లేదు అసలు గవర్నమెంట్ దృష్టికి పోవట్లేదు అసలు మరి మిమ్మల్ని పట్టించుకోకపోతే ఎట్లనే మీరు అంటే దానికే ఫైట్ చేస్తున్నాము. ఒక్కొక్కరు ఫైట్ చేసి కోర్టులో కేసు అయింది అంత అయింది ఓకే అని అన్నారు. ఏదో 3,000 ఏంటండి 3,000 9,000 7,500 ఫిక్స్ చేశారు ఇస్తామన్నారు. దాన్ని అట్లా అసలు చేశారు. అది కూడా ఇట్లా ఇప్పుడు అంటే అన్నారు నాకు వచ్చింది ఒప్పుకున్నారు చేస్తామని. దాని తర్వాత చైనా ఏమంటారు మేము చెయ్యమో అంటే మీ దగ్గర కట్ చేసిన పైసలు ఎటుపోయినట్టు అసలు ఉన్నాయి. అది అడిగేవాళ్ళు ఎవరు చెప్పండి. దాన్ని అడిగేవాళ్ళు ఎవరు? అప్పుడు మీరు ఎప్పుడు రిటైర్మెంట్ అయ్యారు? నేను మొన్న రిటైర్ అయ్యాను అనుకోండి. కార్పొరేషన్ ఎంప్లాయీస్ కి మినిమం 4,000 3,000 వస్తుంది. అంటే మా డబ్బులే అది. కార్పొరేషన్ ఎంప్లాయీస్ కి మేము మా ఈపీఎఫ్ అమౌంట్ మాకే కట్ చేసుకొని ఇస్తున్నాడు. అంతేగాని వీళ్ళకి ఉంటారు గవర్నమెంట్ ఉంటారు కదా, గవర్నమెంట్ పక్కా గవర్నమెంట్ వాళ్ళకి కూడా లేదు పెన్షన్. 3,000 అంటే ఏంటండి? ఒక టైంలో 14,000 అట్లా వచ్చేది గవర్నమెంట్. ఏం సార్ ఒక టైంలో గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీకి 14,000 వచ్చేది. ఇప్పుడు అసలు 2,000 3,000 అంటే ఏం బతుకుతారండి? ఎట్లా ఉన్నాయి ఆర్థిక పరిస్థితులు? ఆర్థిక పరిస్థితి ఎట్లా నడుతుందా? గట్టాన్ అవ్వాలి కదండి, గట్టాన్ అవ్వాలి కదా. 2-3 వేలతో జరగదు. ఏదో ముందు ఉంటుందంటే పెట్టుకోవాలని చేసుకోవాలి. నేను అనేది ఏంటంటే మా జనార్దన్ రెడ్డి గారు దీని గురించి ఎంతో ఫైట్ చేశారు. ఆయన మా రిటైర్డ్ పెన్షన్ అసోసియేషన్ ఉంది, జనరల్ సెక్రటరీ ప్రెసిడెంట్ వీళ్ళందరూ ఢిల్లీకి వెళ్ళారు అని పెట్టి రిప్రజెంటేషన్స్ ఇచ్చారు, అన్ని చేశారు. కానీ రిటైర్డ్ పెన్షనర్స్ అనేది ఒక పార్టీని దాన్ని పట్టుకోవట్లే, అధికారం కాంగ్రెస్ వాళ్ళనే పట్టుకోవాలి. ఇద్దరు పట్టుకోకపోతే మీ పరిస్థితి దాని గురించి ఇవన్నీ చేసేది. అట్లీస్ట్ నోటీస్ ఈ వయసులో ఎన్ని రోజులు ఎత్తారు? ఈ వయసులో ఏం చేద్దాం తప్పదు కదా. అదే అంటారు స్టే ఇన్ అండ్ ఫైట్, దట్స్ ఆల్. అంతే అంతే. రిటైర్మెంట్ అయ్యాను 14th ఆగస్ట్లో అయినాను. సెప్టెంబర్ నుంచి అయిన వాళ్ళకు 3,000 జంప్ వేసాను. నా బ్యాచ్ వాళ్ళకు జంప్ అయింది 3,000. నా బ్యాచ్లకు ఆగస్ట్లో అయిన సార్ నేను. నా బాధ చెప్పండి, ఎవరు చెప్పాలండి? చెప్పండి. ఇంత అన్యాయం అండి, ఇంత అన్యాయమా? అందరికి ఇస్తున్నారు సార్. కాకులం కొట్టి గత ఉంది సార్. మా పరిస్థితి మీరు అర్థం చేసుకోండి. నా 1 monthలో పోయింది నాది. సెప్టెంబర్ అక్టోబర్ 3 ఇట్లా తీసేస్తే ఎట్లా మీ పరిస్థితి? మరి ఏం చేయాలి? మరి మస్తు చేస్తున్నాం సారు. మా మీద జాగ్రత్త లేదు. కనీసం మాకు ఒక 7,500 9 ఎంతనో ఇవ్వండి సార్. ఇస్తున్నారు మరి మీకు? నాక 2,200. నాకంటే పాతాలకు 1,000 రూపాయలు, ఒకరు 1,000 రూపాయలే. 1,000-2,000 తోటి కుటుంబాలు గడుస్తున్నాయి. ఏం చేద్దాం కదా, ఏదో సార్ ఏం గడుతున్నాం సార్, కష్టం ఏర్పడుతున్నాము. ఎట్లా మరి ఏం చేద్దాం వాళ్ళకు దయస్తారు. మా డబ్బులన్నీ ఏమేరి అక్కడ ఏమేరి ఏం చేస్తారు మరి అందరికి ఆల్ ఎంప్లాయీస్కు 30-40 అంటే ఆ మాట అనద్దు. అందరికి 30,000 40,000 ఎవరు ఈ ఆర్టీసీ మాకు అట్లుంది. మరి నాది 1 monthలో పోయింది. మరి నాకు అది వాళ్ళు చెప్పండి. ఏం సార్ 1 monthలో పోయింది సార్ నా బ్యాడ్లకు సార్. ఇప్పుడు ఎవరు చూస్తారు మమ్మల్ని? ఏమన్నా కనీసం దయించండి. ఒక 7,500 అని, ఈ 2,000కు ఒక 5,000 శాతం చేయని ఉంది. మస్తు కోట్ల డబ్బులు, లక్షల కోట్ల డబ్బులు సార్ అక్కడ. మీరు ఆలోచించారు సార్ ప్లీజ్. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదైనా కాంగ్రెస్ ఉన్నప్పుడు సార్ మనకి ఎప్పుడు అమలైంది? మనకు 95 నుంచి చేస్తున్నారు. అంత మోసం వాళ్ళు వీళ్ళ మీద చేస్తారు, వీళ్ళు మోసం.